సూర్య గారు, ఈ సంవత్సరమైనా మీ సిస్టర్ వస్తున్నారా? 4 years అయిందండి చెల్లొచ్చి. ప్రతి సంవత్సరం ఎదురు చూడడం అలవాటు అయిపోయింది. మీ చెల్లి గురించి ఏమైనా కొన్ని విషయాలు చెప్పచ్చు కదా మాకు. రండి చెప్తాను. అక్కడ చూడండి, ఎంతో బుద్ధిగా అమాయకుల్లో కూర్చొని చదువుకుంటున్నాను కదా, అది నేను. ఇంత ప్రశాంతంగా ఉన్న లైఫ్లో ఒక సునామీ ఉంది చూడండి. ఎందుకు కొట్టింది? అమ్మ పేరు రాసా. ఎన్నిసార్లు చెప్పాలి అమ్మ పేరు గోడ మీద రాయతని? నేను అమ్మ పేరు గోడ మీద రాయలే. మరి ఎక్కడ రాసావు? నా ప్రోగ్రెస్ కార్డ్ లో రాసా. అప్పుడు చెప్పిన సమాధానానికి అప్పటిదాకా చదివిందంతా మర్చిపోయాను. ఎక్కడుంది ఇది? ఎక్కడుంది? అక్కడుంది. అమ్మ తాళాలు వేసుకెళ్తే మాత్రం నాకు ఫ్రిడ్జ్ తీయడం తెలీదా ఏంటి? ఏంటిది ఇలా చూస్తుంది? లోపల తప్పని చూస్తుందా? అమ్మా, ఫ్రిడ్జ్ డోర్ కూడా తీసేసింది. అమ్మ, అన్న కేక్ తినేస్తున్నాడు. ఆ రోజు అమ్మ కొట్టిన దెబ్బలు లైఫ్లో మర్చిపోలేను. ఎంత క్యూట్గా నవ్వుతాను చూడండి. బుద్ధిగా ఏదో గీస్తుంది అనుకుంటున్నారు కదా, చూడండి మీరు ఏం గీస్తుందో. అన్యా లే, అన్యా లే. హ్యాపీ బర్త్డే. బాగా చెప్పింది కదా బర్త్డే విషెస్. సరేనండి, టైం అవుతుంది, ఉంటానైతే. హ్యాపీ బర్త్డే. ఓయ్ నిన్నే. చెల్లి లోపలికి రా. హాయ్ గైస్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను. చిన్నగా ఇదిగోండి మీరు ఆకాశ చెల్లెలు, చిన్ను దీని పేరు, మా మేనకోళ్ళు. అన్నయ్య వెళ్ళారా? వీడు బుద్ధిమంతుడు అన్నయ్య పాపం. మీకు ఇలాంటి రాకాశ చెల్లి ఉండే ఉంటుంది. ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మీ చెల్లెలకి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వావ్ సూర్య.